డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. చెడు కర్మల ద్వారా పోవర్టీని అట్రాక్ట్ చేసి ఉంటాము. అంటే అది మీరు చేసిన కర్మ ఫలితం కావచ్చు, మీ తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలితం కావచ్చు, మీ పూర్వీకులు మీ 4 జనరేషన్స్ నుంచి వస్తున్న కర్మ ఫలితం ద్వారా అప్పులతో బాధపడుతుంటారు. జనరేషన్స్ టుగెదర్ చేసిన చెడు కర్మల ద్వారా పోవర్టీతో బాధపడుతుంటారు. అలాంటి పోవర్టీ ఉంటే డబ్బు ఉండదు, సంపద ఉండదు, మేనిఫెస్టేషన్ ఉండదు, అష్టైశ్వర్యాలు ఉండవు, అహం బ్రహ్మాస్మి ఉండదు. మరి అలాంటి జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మ ద్వారా అప్పుల్ని, రుణబాధలతో మీరు బాధపడుతుంటే దానిని సులభంగా, సునాయాసంగా చిటికలో బయటకు పంపించే స్మాల్ రెమెడీ ఉంది. అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అట్ ద సేమ్ టైం లార్డ్ కుబేర, ఫాదర్ ఆఫ్ హెవెన్ అంటాం, కుబేరుడి యొక్క ఆశీర్వాదం పొందుతారు. నవగ్రహాల యొక్క ఆశీర్వాదం పొందుతారు. మరియు చిత్రగుప్తుడు కర్మ ఫలితాన్ని రచిస్తూ ఉన్నాడు కదా, వీళ్ళ దగ్గర నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు పొంది పోవర్టీ నుండి బయటకు వచ్చి కుబేరులుగా అవ్వడానికి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సీక్రెట్ రెమెడీ. శ్రద్ధగా వినండి, ఆచరణలో పెట్టండి. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టే చాలా మంది ఏంటంటే ఒక మాట అంటూ ఉంటారు, అరే నువ్వు ఇంతేరా, మీ తాత అలా చేశాడు, నీ కర్మ అలా ఉంది, మీ అమ్మమ్మ అట్లా చేసింది, మీ నాయనమ్మ అలా చేసింది, నీ పూర్వీకులు ఇలా చేయడం వల్లే నీకు ఇప్పుడు ఈ దరిద్రం పట్టుకుంది, నువ్వు ఎదగలేకపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వాళ్ళు పోవర్టీ లైన్ అనేది బాగా బిలో ఉండడం అనమాట, తాతలు చేసిన కర్మల వల్ల. సో ఇలాంటి వాళ్ళకి మేనిఫెస్టేషన్ అనేది, అంటే ఇలా పాత కర్మలు వీళ్ళు అనుభవించడం వల్ల మేనిఫెస్టేషన్ అనేది అవుతుందా, అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? 100% తాతలు, తండ్రులు చేసిన చెడు కర్మల ద్వారా ఏదైతే పోవర్టీ వచ్చిందో మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ చేస్తున్నారు, పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ జీరో వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇలాంటి చెడు కర్మల్ని తొలగించుకోవడానికి సనాతన ధర్మంలో, మన యొక్క హిందూ కాస్మాలజీలో పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి యాజ్ పర్ ఆస్ట్రో సైన్స్. అది మనం చేయగలిగితే వాట్ వీ టచ్ దట్ టర్న్స్ ఇంటూ గోల్డ్, పట్టిందల్లా బంగారం అవుతుంది. విల్ డీకోడ్ అబౌట్ ద టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, పోవర్టీ, రుణబాధలు, అప్పులతో బాధపడము, ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అవ్వడము 100% కర్మ ఫలితం. అది వాళ్ళ చేసిన చెడు కర్మల వల్ల వచ్చిన ఫలితంకి రిజల్ట్ అనుభవించవచ్చు, ఆర్ ఎల్స్ ఫోర్ ఫాదర్స్. ఎందుకంటే కర్మ ఇట్ కంటిన్యూస్, ఇట్ యాడ్ ఆన్స్. కర్మ అంటే ఏమీ లేదు, మన మాటే, మన చేత, మన వైఖరి, మన ధోరణి, మన నడక, మన నడవడిక, మన క్యారెక్టర్, మన బిహేవియర్, ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ. వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. ఇఫ్ యు గివ్ గుడ్, యు గెట్ గుడ్, అంతే, సింపుల్. బట్ తల్లిదండ్రుల నుంచి పోవర్టీ లైన్ యాడ్ ఆన్ అయిపోద్ది. దానివల్ల మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫ్యామిలీస్ పేదవాడిగా పుడుతున్నారు, పేదవాడిగానే చనిపోతూ ఉన్నారు. దాని డబ్బుని చూసేది లేదు, సంపదని చూసేది లేదు, సమృద్ధిని చూసేది లేదు, అష్టైశ్వర్యాల్ని ఆశీర్వదించే అవకాశం కానీ, ఆశీర్వాదం కానీ, ఆస్వాదించే ఆశీర్వాదం కానీ లేదు. బికాజ్ ఆఫ్ జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మల వల్ల. మరి అలాంటి పోవర్టీ లైన్ నుండి బయటకు వచ్చి డబ్బుని, సంపదని, సమృద్ధిని చూడాలి అనుకుంటే సింపుల్ పవర్ఫుల్ రెమెడీ ఉంది. పాయింట్ నెంబర్ 1, ఫ్రైడే ఈవినింగ్ చేయాలా, శుక్రవారం సంధ్యా సమయంలో చేయాలా. పాయింట్ నెంబర్ 2, ఎన్ని వారాలు చేయాలన్న డౌట్. మన ఓపిక, ఎన్ని వారాలైనా చేయొచ్చు. ఇన్నే చేయాలి, ఇన్ని చేయకూడదు అలా ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 3, ఏమి చేయాలా, ఒక మట్టి ప్రమిదలో ఆరెల్స్ కాపర్ ప్లేట్లో, మట్టి ప్రమిది కానీ లేదా కాపర్ ప్లేట్లో కానీ 2 లవంగాలు, క్లోవ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి ఒక శక్తి ఉంది. లవంగాలకు ఉన్న శక్తి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఆపిస్తుంది, అష్టైశ్వర్యాల్ని ప్రసాదించే శక్తి క్లోవ్స్కి ఉంది. సో 2 లవంగాలు ప్లస్ ఒక క్యాంఫర్, హారతి కర్పూరం అంటాం. అది పచ్చ కర్పూరం కావచ్చు,
నార్మల్ కూడా కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఒక మట్టి ప్రమిదలో ఆరెల్స్ కాపర్, ఒక కాపర్ ప్లేట్లో 2 లవంగాలు, ఒక క్యాంఫర్ వేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అనగా ఈశాన్యం, తూర్పు ఉత్తరం కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం దగ్గర వెలిగించాలి. ఓకే, వెలిగించి అది బర్న్ అవుతున్నప్పుడు ఆ ఫ్లేమ్ని మనం చూడాలి. అగ్నిజ్వాల ఉంటుంది కదా ఫ్లేమ్, ఆ ఫ్లేమ్ని చూసి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు కర్మలు, జన్మల నుండి కొనసాగుతున్న బ్యాడ్ సిన్స్ అన్నీ లెట్ గో అయిపోతున్నాయి, మన నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మన పై నుండి కనకవర్షం ధనవర్షం కురుస్తుందని గ్రహించి ఒక మంత్ర ఇస్తా. అది సాంస్క్రిట్లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్, మనీని ఆహ్వానించే మంత్ర. సులభంగా సునాయాసంగా డబ్బు మనకు వస్తుంది అని చెప్పి సాంస్క్రిట్లో ఒక స్టేట్మెంట్ ఉంది. నేను ఇప్పుడు ఆ మంత్ర ఇస్తా. ఆ మంత్ర ఆ ఫ్లేమ్ని చూస్తూ మన పై నుండి కనకవర్షం ధనవర్షం కురుస్తుందని గ్రహిస్తూ 27 సార్లు కానీ 108 సార్లు కానీ చాంటింగ్ చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ చెడు కర్మలు పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే ఎవరో 4 జనరేషన్స్ చేసిన పాపం వీడెందుకు అనుభవించాలి? చెడు కర్మల్ని తుడిచే శక్తి భగవంతుడికి కూడా లేదు, చిత్రగుప్తుడికి కూడా లేదు, కానీ మనకుంది. ఈ సాధన చేయడం వల్ల గాడెస్ లక్ష్మి, డివైన్ వెల్త్, ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఫాదర్ ఆఫ్ హెవెన్ కుబేర స్వామి యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి. పాయింట్ నెంబర్ 3, ఈ చెడు కర్మల్ని అన్ని చిత్రగుప్తుడే రాస్తాడు, చిత్రగుప్తుడు పాజిటివ్గా మనకి బ్లెస్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 4, నవగ్రహాల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు దొరికిస్తాయి. సింపుల్, నార్త్ ఈస్ట్ ఈశాన్యం కార్నర్లో వెలిగించి ఆ ఫ్లేమ్ చూస్తూ నెగిటివ్ వెళ్ళిపోతుందని భావించి మన పై నుండి 500 రూపాయల నోట్ల కనక వర్షం కురుస్తుందని గ్రహించి, బంగారపు కిరణాలు మన మీద పడుతున్నాయని గ్రహించి, గోల్డ్ కాయిన్స్ విండ్ ఫాల్ మన మీద పడుతుందని గ్రహించి ఈ మంత్రాన్ని 27 టైమ్స్ ఆర్ ఎల్స్ 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ చేయాలి. ఇది చేయగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ ది బెస్ట్ రిజల్ట్. అంటే అప్పుల నుండి బయటకు వచ్చేస్తారండి. రుణబాధలు ఇట్టే తొలగిపోతాయి, సంపద చూస్తారు, అష్టలక్ష్మిలు గృహంలోకి వస్తే అంతా శుభమే జరుగుతుంది. ఏదైనా వంశీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మేనిఫెస్టేషన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, అంటే మనం అనేది పాజిటివ్గా ఉండాలి, 100% మైండ్ సెట్ కూడా పాజిటివ్గా ఉండి అవుతుంది అంటేనే అది జరుగుతుంది. 100% పాజిటివే కాదు, నెగిటివ్ అనుకున్న జరుగుతుంది. యద్భావం తద్భావత అని భగవద్గీతలో ఉంది. బైబిల్లో యాజ్ ఏ మ్యాన్ థింక్ హీ ఈజ్, ఖురాన్లో ఏ మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు? వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. 4 ధర్మాలు ఒకటే చెప్పింది పలు రకాలలో. ఏంటి? ఎటువంటి ఆలోచన నువ్వు విడుదల చేస్తావో అదే నువ్వు తయారవుతావు, అలానే నువ్వు తయారవుతావు అని చెప్పి 4 ధర్మాలు చెప్తున్నా. ఇఫ్ యూ టాక్ పాజిటివ్, ఇఫ్ యూ థింక్ పాజిటివ్, ఇఫ్ యూ రిలీజ్ పాజిటివ్, యూ విల్ గెట్ పాజిటివ్. ఇఫ్ యూ రిలీజ్ నెగిటివ్, యూ విల్ గెట్ నెగిటివ్. యాపిల్ విత్తనం వేస్తే బూడిద గుమ్మడికాయ రాదు, యాపిలే వస్తుంది అట్ట. సో పాజిటివ్ అని మనకి ఏం కావాలా? పాజిటివ్ కావాలి. కాబట్టి అదే మాట్లాడదాం. ఏమి కావాలో అదే మాట్లాడదాం, ఏమి కావాలో అదే ఆలోచిద్దాం, ఏమి వద్దో అది మాట్లాడొద్దు, దాని కొరకు ఆలోచించు. మంత్ర చెప్తాను, నోట్ చేసుకోండి. ధన ఆగాచాంతు మే త్వరితాం, ధన ఆగాచాంతు మే త్వరితాం. ఇది సాంస్క్రిట్లో అద్భుతమైన స్టేట్మెంట్. అంటే ఫాస్ట్గా లక్ష్మీదేవిని మనం అట్రాక్ట్ చేస్తున్నాము, క్విక్గా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము, క్విక్గా లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తుంది. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ అని అర్థం వస్తుంది. ఈ మంత్ర మీరు 27 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ ఆ ఫ్లేమ్ని చూస్తూ మీరు చాంటింగ్ చేస్తే జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఆ ద్వీపం జ్యోతిలో ఉంటుంది. ఎందుకంటే మీరు వెలిగించే ఆ దీపం జ్యోతిలోనే మీ కులదైవం కొలువై ఉంటుంది. సింపుల్. ఈ మంత్రాన్ని 27 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే ప్రశాంతంగా కూర్చొని మీ పై నుండి కనకవర్షం ధనవర్షం కురుస్తుందని గ్రహించి శ్రీం బ్రిజీ అని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి, లేదా ఓం శ్రీం శ్రీం అని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి, లేదా మనీ ద్వీపం అని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. యూ విల్ సీ మనీ ఎండ్. కలియుగంలో ఉన్నాము, నరులుగా జన్మ పొంది ఉన్నాము, మానవ మాతృలమే, మనల్ని కర్మయోగులు అంటారు. సో కర్మయోగులుగా మన యాక్షన్ పని చేయాలా. ధూపం దీపం పెట్టి నైవేద్యాలు పెట్టి స్పిరిచువల్ రెమెడీస్ చేసేసి అటు మేనిఫెస్టేషన్ చేసేసి ఒక అడుగు కూడా పని చేయడం కొరకు ఒక అడుగు కూడా వేయకపోతే
ఎటువంటి రిజల్ట్ని చూడలేరు. కర్మయోగులుగా పని చేయాలి. మీరు చేస్తున్న పనికి సాధన, సత్సంగం, దైవనామస్మరణ, విశ్వనామస్మరణం, మంత్ర, తంత్ర, యంత్ర, ముద్ర, మేనిఫెస్టేషన్ ఇవన్నీ జోడించగలిగితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ అందరూ కూడా అహం బ్రహ్మాస్మి, ఓం శ్రీం శ్రీం అని కామెంట్లో టైప్ చేయండి. అతి త్వరలో రిచ్ లైఫ్ స్టైల్ని రుచి చూడబోతా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. బ్యాక్ టు ద హోస్ట్. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. వండర్ఫుల్. చాలా గ్యాప్ వచ్చింది. నేను పర్సనల్ ఫ్యామిలీ స్టఫ్లో కాస్త ఆక్యుపై అయ్యి ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి 1 month అయింది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్తో భగవంతుడు ఆశీర్వదించాడు, విశ్వం ఆజ్ఞాపించింది. 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని ఒక అద్భుతమైన దైవ కార్యక్రమం. ఏంటమ్మా? 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని అద్భుతమైన దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఆగస్టు 21వ తారీఖు లక్షవారం మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతారో అది రికార్డింగ్ కూడా జరుగుతుంది. అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఇలాంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు ఆశీర్వదించాడు, నవగ్రహాలు అనుకూలించే 7 gates 7 ద్వారాలు టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అనంత విశ్వ సంపదని గృహములోకి ప్రేమతో గౌరవంగా శిరస్సు వంచి ఆకర్షించడానికి తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఏమేమి సాధనాస్ ఉన్నాయో అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్, ముద్రాస్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ మూడింటిని మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేసి కని విని ఎరుగని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహంతో తెలుగు ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాము, ఉన్నత శిఖరాల వైపు నడిపించడం కొరకు. అండ్ ఇంకొకటి నేను ఒక్క నుంచి ఇంపోర్టిక్ కేసులో చెప్తా ఉన్నా, సంపూర్ణ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ఉంటేనే ఈ ప్రోగ్రాంలోకి ఒక స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. ఏదో వీడియో చూసాము, కాల్ చేసేసాము, అటెండ్ అయిపోతామంటే నో. మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే దైవ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేము. దైవమే మనల్ని చూస్ చేసుకుంటే, విశ్వమే మనల్ని చూస్ చేసుకుంటే ఈ ప్రోగ్రాంలో మనకు ఒక స్కోప్ దొరుకుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీ గృహంలోకి ఆకర్షించాలి అనుకుంటే ఈ దైవ కార్యక్రమము మీ కొరకే. మీతో 7 days జర్నీ చేయడానికి వైబ్రెంట్ శ్రీ వంశీ గారికి ఒక అవకాశం దొరుకుతుంది. నాతో 7 days జర్నీ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కలిసి అహం బ్రహ్మాస్మి అన్న మూమెంట్ని, రెవల్యూషన్ని, విప్లవాన్ని మొదలు పెడదాం. ప్రపంచానికి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో చాటి చెప్దాం. ఇండియన్ కంట్రీకి, భారతదేశానికి బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్స్గా ఒక చరిత్రని క్రియేట్ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, సైనింగ్ ఆఫ్. జై సనాతన్ ధర్మం. అహం బ్రహ్మాస్మి. బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, 7 gates ఓపెన్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురు. నమస్కారం. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.